హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియోలో పాస్టర్ సాంబశివరావు మాట్లాడుతూ మన హిందూ పురాణాల్లోని ఘట్టాలని చాలా బూతుగా, చాలా దారుణమైనవిగా మాట్లాడటమే కాకుండా ఆ కారణంగానే నేను హిందూ ధర్మాన్ని విడిచిపెట్టేశానని మాట్లాడాడు. మరి నిజంగా అతను విడిచిపెట్టేసే అంత బూతు సనాతన గ్రంథాల్లో ఉందా? ఎందుకంటే అతని మాటలు చెప్తూ మత్స్య పురాణంలోని ఒక ఉదాహరణ చెప్పాడు. అది ఒక్కసారి మీరే వినండి. బ్రహ్మ గురించి చెప్పాలి. బ్రహ్మ గురించి కూడా. తర్వాత ఇందాక ఫస్ట్ మనం ఈశ్వరుడు గురించి, శివుడి గురించి మాట్లాడుకున్నాం, అలాగే విష్ణువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్యపురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటి మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ, అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామ చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పై భాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తూ ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పనిలో ఇంకో తల మలిసిందంట పైనుంచి. ఆవిడని చూస్తుందంట. ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశ్శక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశ్శక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావన కలిగి ఉండటం ఏంది, ఆవిడతో కాపురం చేసి పిల్లలని అంటం ఏంది? అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక అర్థం. కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో. కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది. అది మీరు అన్నారు కదా, ఎట్లాగా మీరు మతం మారారా, మార్చబడ్డారా, అది ఇది అన్నారు కదా. సో నేనేందంటే ఎవరో చెప్పేది వినను నేను. ఇదే ప్రాబ్లం. ఎవరు చెప్పినా వినకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సంసారం. ఎందుకంటే బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి మధ్య జరిగిన దాని గురించి నీకు తోచింది ఏదో చెప్పావు, కానీ అక్కడ ఉన్నదేదో చెప్తే కదా దాన్ని శాంక్టిటీ అంటారు. పైగా ఇంటర్వ్యూలో నువ్వు కూడా ఒక డైలాగ్ వేస్తున్నావు, ఇంటర్వ్యూ అయిపోయేలోపు నేను అన్ని ఇట్లా రెఫరెన్స్లో చూపిస్తా అని చెప్పేసి. ఆ రెఫరెన్స్లే, కానీ ఎవడో టిక్కు పెట్టించిన ఆ సగం రెఫరెన్స్లే చదవకూడదు. పూర్తిగా చదవాలా, చెప్తే పూర్తిగా చెప్పాలా. నువ్వు నేరుగా 3వ అధ్యాయం 41వ శ్లోకం 42వ శ్లోకం అని చెప్పేసి వెళ్ళిపోయావు చూడు, కాదు. మొట్టమొదటి నుంచి ఆ సందర్భం ఏమిటి, కథ ఏమిటి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇవి అర్థం చేసుకోవాలి. మొన్నే చెప్పా కదా, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి మహాభారతంలో చెప్పిన మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మణేత్. ఇది అంటే ఇతిహాస పురాణాలు అనేవి వేదానికి పుష్టిని చేకూర్చడానికి వచ్చినవే తప్ప వేదం యొక్క యథాతథ స్వరూపం కాదు. వేదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం వచ్చినవి. సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పిన మాట ఇదే, కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం. ఇవన్నీ కూడా చతుర్విధ పురుషార్థాలను సాధించటం కోసం, మనుషులకి మార్గదర్శనం చేయటం కోసం కథల రూపంలో చెప్పబడినవి. ఓకే, సో ఇక్కడ సింపుల్గా దీన్ని చాలామంది ఏమనొచ్చు అంటే పురాణాలన్నీ కల్పితాలండి అని కొట్టిపడేయచ్చు. ఇంకొంతమంది పురాణం వెనకాల దాని వెనకాల ఏదో రీజన్ ఉంటుందండి అని చెప్పి అనొచ్చు. కానీ ఆ రీజన్ ఏంటో చాలామంది చెప్పరు. నేను చెప్తా ఈ రోజున మన హిందువులు కూడా చాలామంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సాంబశివరావు అంటాడో లేకపోతే సాంబశివరావు లాగా క్రిస్టియానిటీలో ఉంటూ ఇట్లాంటివి అబద్ధాలు నిజంగా ఇవన్నీ బూతులు అని నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మారాలని కాదు, మన వాళ్ళు తాత్విక మార్గంలో ఉన్నవాళ్ళు, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. మరి నిజంగా ఈ మత్స్య పురాణంలో ఇంత బూతు ఉందా అంటే ముమ్మాటికి లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావటం కోసం కథ రూపంలో చెప్పారు. ఇది వాస్తవం. ఈ విషయం మనం చెప్పటం మాత్రమే కాదు, ఆ పురాణాన్ని ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. నిజానికి మత్స్య పురాణంలో ఈ సందర్భం ఎందుకు వస్తుందంటే వైవస్వత మనువు అంటే ఇప్పటి మన్వంతరానికి అధినేత ఎవరైతే ఉన్నారో వైవస్వత మనువు, ఈ వైవస్వత మనువు ఈ సృష్టి ఏ విధంగా ప్రారంభమైంది అని మత్స్యావతారంలో వచ్చిన శ్రీమన్నారాయణుడిని అడిగారు. ఎందుకు ఆయన్ని అడిగారు? ఎందుకంటే అప్పటికి శ్రీమన్నారాయణుడు వచ్చి వైవస్వత మనువుకి, నాయన ఈ మన్వంతరంలో ప్రళయం ఏ విధంగా రాబోతుంది, ఆ ప్రళయం నుంచి నువ్వు ఎవరిని కాపాడగలవు, ఏ విధంగా కాపాడగలవు, దేన్ని ధరిస్తే అంటే దేన్ని ఆశ్రయిస్తే మీరు రక్షణ పొందుతారు అన్న విషయాన్ని ఆయన చెప్పినప్పుడు ఈయన స్వయంగా అడిగారు వైవస్వత మనువు, అసలు ఈ సృష్టి మొట్టమొదట ఏ విధంగా ప్రారంభమైంది అని చెప్పేసి అడిగారు. మత్స్యావతారంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి వైవస్వత మనువుకి మొత్తం వివరంగా చెప్పటం, ఇది ఆ ఘట్టం అనమాట. ఈ వైవస్వత మనువు కాలానికిను మొట్టమొదటి స్వయంభూ కాలానికి మధ్య 6 మన్వంతరాలు జరిగిపోయాయి. ఒక్కొక్క మన్వంతరం అంటే దాని ప్రమాణం ఎంత, పరిమాణం ఎంత అని తెలియాలి అంటే ఒక్కసారి మళ్ళీ అదంతా డీప్ లెక్కల్లోకి వెళ్ళాలి. అది వెళ్తే ఇప్పుడు వీడియో లెందీ అయిపోద్ది కాబట్టి ఆ గగనంలో ఉన్న గడియారం ఏంటనేది తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాను నేను. సో ఆ సృష్టి క్రమాన్ని చెప్పే దాంట్లో ఈ బూతు కథలాగా అనిపిస్తున్న తండ్రి కూతుళ్ళ సంసారం అనే దాన్ని మాత్రమే తీసుకుని వీళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ తండ్రి ఎవరు, కూతురు ఎవరు, అంతకుముందు బ్రహ్మలోకానికంటే ముందు జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా మత్స్య పురాణంలో చాలా క్లియర్గా ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథము చెప్పనంత స్పష్టంగా మత్స్య పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది సీక్వెన్షియల్గా అనేది చెప్పడం జరిగింది. బైబిల్లో చెప్పినట్టు ముందు భూమి ఆకాశములు సృజించాను, ఆ తర్వాత ఎప్పుడో 4వ రోజున సూర్యుని సృజించాను, ఆ తర్వాత ఎప్పటికో మట్టి పెట్టి మనుషుల్ని తయారు చేసి ఆడి ముక్కులో ఊపిరి ఊదెను, ఇట్లాంటి మాటలు చెప్పలా. కానీ ఈ రోజున అట్లాంటి పుస్తకాన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చేసి ఇలాంటి ఉద్గ్రంథాలని, మహాగ్రంథాలని, పవిత్ర గ్రంథాలని అవమానించేలాగా చేస్తున్నారు అంటే వీళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ అర్థం కావట్లేదా? క్లియర్గా హిందువులని సనాతన వాంగ్మయం పట్ల ఒక చెడు దృష్టిని కల్పించి, చెడు భావాన్ని కల్పించి, వీళ్ళని హిందూ గ్రంథాలంటే వ్యభిచార గ్రంథాలనే ఆలోచన కల్పించి మత మార్పిడి చేయడానికి తప్ప ఇంకో ఆలోచన ఏమీ లేదు. ఇక్కడ కేవలం సృష్టి గురించే కాదు, ప్రళయం గురించి కూడా. ప్రళయం అనగానే వాళ్ళ దేవుడికి వచ్చినట్టు మంటెత్తిపోయి ఒక్క పూట్ల పెద్ద వరద వచ్చేసి కొట్టుకుపోద్ది. ఆ వరదత్తానికి ముందు ఒక పెద్ద ఫ్లైట్, దాన్ని ఏంటి పడవ, ఒక పెద్ద షిప్ తయారు చేసేసి ఆ షిప్లో రకానికి ఒక జంతువుని, అంటే రకానికి ఒక జతని, అంటే ఇప్పుడు ఈ సింహాలు ఉన్నాయంటే ఒక ఆడసింహం మగ సింహం, పుల్లు ఉంటే ఆడపులి మగ పులి, ఆ తర్వాత డైనోసార్లు ఉంటే వీళ్ళ ప్రకారం ఉన్నాయని కూడా పెద్ద వీళ్ళు నమ్మరు కాబట్టి సరే డైనోసార్ లెక్క తీసేద్దాం, ఉన్నా కూడా ఆ షిప్పులు పట్టవు కదా. బహుశా వీళ్ళు కొత్త చరిత్ర కూడా రాయొచ్చు. అసలు డైనోసార్లు అనేవి ఉండే ఈ పూర్వం అవన్నీ జలప్రళయం సమయంలో దేవుడు తొక్కి పారేశాడు, అందుకే చచ్చిపోయింది అని చెప్పేసి అనగలరు. కాబట్టి ఇలా రకానికి ఒక జంతువుని వేస్తే మళ్ళీ ఈ క్రూర జంతువులన్నీ కలిపి నోవాహ్ కుటుంబ సభ్యుల్ని మాత్రం ఎందుకని మింగేయలేదు, తొక్కేయలేదు అని అడగొద్దు. బైబుల్ దేవుడు కథ రాస్తే అట్లాగే ఉంటుంది. బైబుల్ దేవుడు చెప్పిన మాటలు వింటే కూడా ఇట్లా నమ్మశక్యం కానిలాగానే ఉంటాయి. కానీ మత్స్య పురాణంలో అటువంటి కల్పిత కట్టుకథల పురాణాలు ఏమీ లేవన్నమాట. చాలా పకడ్బందీగా, చాలా సీక్వెన్షియల్గా అన్నీ చెప్పారు. ఈ మత్స్య పురాణంలో కూడా ఇట్లాంటి ప్రళయానికి సంబంధించిన కథే ఉంటుంది. అంటే సత్యవ్రతుడు అని చెప్పబడే ఈ మనువు ఎవరైతే ఉంటారో ఆ మనువుకి ప్రళయాన్ని గురించి సూచనప్రాయంగా చెప్తూ ఈ ప్రళయాన్ని దాటాలి అంటే ఈ విపత్తుని దాటాలి అంటే వేద నౌకని ఆశ్రయించాలి అని చెప్పేసి మత్స్య భగవానుడు చాలా స్పష్టంగా చెప్పారు. నౌక అనగానే భౌతికమైన నౌక అనుకుంటారు చాలామంది, కాదు. అంటే ఇక్కడ వేదం అంటే జ్ఞానము. ఎలాంటి ప్రళయాన్నైనా, ఎలాంటి సముద్రాన్నైనా దాటగలిగేది జ్ఞానం అనే సాధనాన్ని పట్టుకున్నవాడు మాత్రమే. జ్ఞానం అనే నౌకని ఎక్కినవాడు ఎటువంటి సాగరాన్నైనా, సంసార సాగరాన్నైనా, సంసారం అంటే మళ్ళీ కాపురం అనుకుంటారు కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సంసారము అని చెప్పేసి అంటారు. అటువంటి సంసార సాగరాన్ని తేలికగా దాటగలుగుతారు. అటువంటి సృష్టి క్రమాన్ని దానిలో చెప్పే క్రమంలో ఇక్కడ కొన్ని మాటలు చదివి వినిపిస్తా చూడండి. ఇక్కడ అంత గ్రాంధిక భాషలో ఉంటుంది కాబట్టి నేను వాడుక భాషలోకి మీకు అర్థమయ్యేలాగా చదివి వినిపిస్తాను. నిజానికి సనాతన ధర్మంలో సృష్టి క్రమం ఎట్లా ఉంటుందంటే బైబిల్లో చెప్పినట్టు 6 రోజులు 3 రోజులు ఎట్టు ఉండదు. ఎందుకంటే ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఆ పరమాత్ముడికి తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే 1,00,000 కోట్ల సంవత్సరాల క్రితం, లేదు 100 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం, లేదు కోటి కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభమైంది అంటే మరి ఆ సృష్టి కంటే ముందు భగవంతుడు ఏం చేస్తున్నాడు? గాల్లో ఉన్నాడా, ఈగలు తోలుతున్నాడా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా.
అట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అలాంటి ప్రశ్నలు మానవుడి బుద్ధికి, మానవుడి కంటికి ఎప్పటికీ అందవు. కారణం ఏంటంటే పరమాత్ముడి యొక్క శాశ్వతత్వం తెలియాలి అంటే అది ఏనాటికి అయ్యే పనే కాదు. అది పరమాత్ముడికి తప్ప మనకి చెబితే కూడా మన ఊహలకు అందనంత గొప్పదది. కాబట్టి దాని గురించి ఆలోచించొద్దు. అందుకే ప్రళయం తర్వాత ఏ విధంగా సృష్టి పునఃప్రారంభం అవుతుంది ప్రతిసారి అనేది ఈ వైవస్వత మనువు అడగటం, మత్స్య రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు చెప్పటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మహాప్రళయం అయిన తర్వాత చీకట్లు ఆవరించేసి ఈ సమస్త ప్రపంచం కూడా నిద్రాణమైపోయినట్టు ఉంటుంది. అప్పటి స్థితి ఇలాంటిది అని ఊహించటానికి కానీ తెలుసుకోవటానికి కానీ ఎవ్వరికి వీలు కాదు. దానికి ఎటువంటి లక్షణాలు లేవు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా కూడా ఆ సందర్భంలో అగోచరమై ఉంది, అంటే ఎవ్వరికి కనపడకుండా పోయింది. ఇది స్పష్టంగా ప్రళయం తర్వాత జరిగే సిచ్యువేషను. ఇక అటువంటి శూన్య స్థితిలో మొత్తం పుణ్యకర్మలన్నిటికీ ఎవరు కారణమవుతాడంటే అవ్యక్తుడగు ఆ స్వయంభూగా అవతరించిన ఆ ఒకే ఒక్కడైన పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మానికి పేరు లేదు. ఆ పరబ్రహ్మానికి ఆయన శక్తికి ఒక లిమిట్ అంటూ లేదు. అంత గొప్ప శక్తివంతుడైన ఆయన యొక్క ఉనికి కారణంగా అక్కడ ఎటువంటి చీకటి లేకుండా ఉంటుంది. అంటే ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి వల్ల. అంతేగాని అదేదో పుస్తకంలో చెప్పినట్టు దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను, చీకటి ఆవరించి ఉండెను అన్నట్టు అట్లాంటి చీకట్లు ఉండవు. ఎందుకంటే అక్కడ జ్ఞానస్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఓకే, ఆ పరబ్రహ్మ అనంతమైన జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా వచ్చే కాంతులు ఈ లోకంలో ఎటువంటి పోయి లేకపోయినా సరే చీకట్లు లేకుండా చేసింది. ఆ తర్వాత ఇదే కోర్సులో చాలా రకాల ఎలిమెంట్స్ని సృష్టించుకుంటూ వచ్చారు. జలము, ఆకాశము, ఇటువంటివన్నీ. అవి సృష్టించిన తర్వాత బ్రహ్మమును సృష్టించారు. బ్రహ్మమును అంటే ఇప్పుడున్న మనం ఏదైతే బ్రహ్మదేవుడు అని మాట్లాడుకుంటున్నామో ఆయన, అంటే ఆయన ఏమి సపరేట్గా దేవుడు కాదు. ఆ భగవంతుడే తనలోంచి ఒక శక్తిని బ్రహ్మగా ఏర్పాటు చేశారు. ఇక్కడ క్లియర్గా ఒక మాట కూడా చెప్తున్నారు చూడండి. సత్వాది గుణక్షోభముచే ముగ్గురు దేవతలు పుట్టిరి, మూర్తి ఒకటే కానీ దాని భాగములు మూడుగా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉదయించిరి. వారి నుంచే సవికారమైన ప్రధానము నుండి, మహత్తు నుండి అహంకారము, దాని నుండి బుద్ధివశములైన జ్ఞానేంద్రియములు అనగా చెవి, ముక్కు, కన్ను, జిహ్వ అనునవి, చర్మము అన్నవి వరుసగా జనించను. ఆ తర్వాత పంచతన్మాత్రలు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి పనికొచ్చే జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వరుసగా వచ్చాయట. చూశారు కదా. మరి ఇందులో ఒకే శక్తి 3 తత్వాలుగా ఆవిర్భవించింది, తనను తాను విభజించుకొని, అంటే చేసే కర్మల ఆధారంగా. ఆ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సృష్టి జరిగినప్పుడు మరి విష్ణువు అంటే ఏమిటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కావున అతనికి విష్ణువు అన్న నామము సార్థకమయ్యను అని చెప్తూ ఉంటాం కదా. వ్యాప్నోతి ఇది విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని చెప్పేసి. అలాగే ఒక్కొక్క లక్షణాన్ని బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. మరి బ్రహ్మకి ఏ విధంగా పేరు వచ్చిందంటే బ్రహ్మము అనగా వేదము, దాన్ని పఠించుట చేత ఆయన బ్రహ్మమయ్యను. అంటే బ్రహ్మ ఎందుకు బ్రహ్మ అయ్యారు? వేదానికి ఉన్న మరొక పేరే బ్రహ్మము. ఆ బ్రహ్మమును పఠించినందు చేత ఆయన బ్రహ్మ అయ్యారు. అతడే సృష్టి కారణమగు ప్రజాపతి అయ్యను. అతని తేజము వలననే మార్తాండు ఉదయించెను. మార్తాండు అంటే సూర్యుడు. ఎందుకంటే మృతి చెందిన అండము నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి ఆయన్ని మార్తాండు అని కూడా అంటారు. అంటే ఇవన్నీ కూడా పేర్లు యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ప్రాపర్గా ఆ తత్వం మనకి బోధపడిపోతుంది. కానీ మన వాళ్ళు ఏంటి, ఎవడో టిక్ పెట్టించిన పీడిఎఫ్లో పట్టుకుని మాట్లాడేవాళ్ళు కదా. వీళ్ళకి అంత దూరం ఆలోచించి ఓపిక ఉండదు. ఇది పట్టుకుని బ్రహ్మ కూతురుతో పడుకున్నాడు కాబట్టి నేను ఈ మతాన్ని వదిలేశాను అని ఎట్లాంటి కట్టు కథలు, దిక్కుమాల కథలు ఇవన్నీ బాగా చెప్తూ ఉంటారనమాట. రజోగుణమయమైన రూపంతో అతడు చతుర్ముఖుడై పితామహుడవటం జరిగే. దేవతలు, అసురులు, మనుషులు అను వారితోటి ఈ జగత్తును అతడే సృష్టించెను. ఎవరితో సృష్టించాడు? దేవతలు, రాక్షసులు, అదేవిధంగా మనుషులు అందరినీ కలిపి, అంటే త్రిగుణాత్మకమైన ఈ లోకాన్ని సత్వ, రజస్, తమో గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒకే లోకాన్ని ఆయన సృష్టించాడు. ఇది జరుగుతున్నప్పుడు ఈ వైవస్వత మనువు మరొక ప్రశ్న వేశారు. బ్రహ్మకు 4 ముఖములు ఏల కలిగెను, బ్రహ్మవేత్తలకెల్లా అగ్రేసరుడు బ్రహ్మ లోకములను ఎట్లు సృజించెను అని మనువు అడగగా మత్స్యమిట్లనియే. ఏం చెప్తున్నారు చూడండి. బ్రహ్మదేవుడు మొట్టమొదట తపస్సును చేశాడు. ఆ తపస్సులో భాగంగా ఆయనకి జ్ఞాన రూపంలో అంగోపాంగాల పదక్రమములతో వేదములు ఆవిర్భవించాయి. ఆ ఆవిర్భవించిన వాంగ్మయం ఏదైతే ఉందో అది నిత్యము. అటు తర్వాత సంతాన వాంఛ, వేదములను అభ్యసించ అభిలాష కొనిన అతని మానసమున మానసపుత్రులు ఉదయించిరి. అంటే బ్రహ్మ యొక్క కోరిక నుంచి బ్రహ్మ దగ్గర పుట్టిన వాళ్ళు కూడా ఆ కోరికతోనే పుట్టారు. అంటే ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆత్మలు నిత్యమైనవి.
అటువంటి నిత్యమైన ఆత్మల్లో ఈ వేదాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఎప్పటికీ తపస్సుని చేయాలనుకునే వాళ్ళు, అదేవిధంగా సంతానం కావాలి అని కోరుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క మానస పుత్రులుగా పుట్టారు. వాళ్ళే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగువు, నారదుడు అను 10 మంది. వీళ్ళంతా కూడా బ్రహ్మ మానసపుత్రులుగానే పుట్టారు. ఈ తర్వాతే అసలు కథ మొదలవుతూ ఉంది. ఇక్కడ వరకు మానసపుత్రులు పుట్టారు. వాళ్ళు సృష్టి క్రమాన్ని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పబడింది. కానీ ఈ సృష్టిలో ఏమేం జరగబోతున్నాయి ఇవన్నీ కూడా భౌతికమైనవి ఏవీ లేవు. అంతా కూడా మానసికమైనవి, ఆత్మ సంబంధమైనవి. దాన్ని తెలియాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఆ బ్రహ్మదేవుడి యొక్క కుడి బొటనవేలు నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు. కుడి బొటనవేలుని దక్ష ప్రజాపతి అని ఎందుకు చెప్పారు? బొటనవేలు బలానికి సంకేతంగా చూపిస్తారు. కాబట్టి ఏదైనా చేయగల దక్షత గల వారి గురించి చెప్పారు. దక్షత, కార్యదక్షత అంటారు కదా, అది ఆవిర్భవించింది మొట్టమొదట. స్తనాగ్రము నుంచి ధర్ముడు, స్తనాగ్రము అంటే ఛాతి భాగం నుంచి ఇక్కడ ధర్ముడు ఆవిర్భవించాడు. హృదయం నుంచి మన్మధుడు, అందుకే ఆయన పేరు కూడా చూడండి, హృదయంలో ఉంటాడు కాబట్టి, హృదయాన్ని మదిస్తాడు కాబట్టి, మనస్సుని మదించేవాడు కాబట్టే మన్మధుడు. అంటే మనస్సుని వివిధ ఆలోచనలతో ఎప్పుడు మదించేలాగా చేస్తూ ఉంటాడు, అందుకనే మన్మధుడు అంటారు. కనుబొమ్మల నుంచి క్రోధుడు, కోపం వచ్చినప్పుడు కనుబొమ్మలు మిటకరించి చూస్తూ ఉంటారు చాలామంది. కనుబొమ్మల నుంచి క్రోధుడు. పెదవు నుంచి లోభుడు, అంటే మనకి ఏది కోరుకున్నా పెదవులతోనే కోరుకుంటాం, ఆ లోభం అక్కడి నుంచి పుట్టింది. బుద్ధి నుంచి మోహుడు, మనని దేని వైపైనా మోహం కలిగేలాగా చేసేది మన బుద్ధి. బుద్ధి కర్మానుసారిని, మన కర్మ ఏ విధంగా ఉంటే మన బుద్ధి మనల్ని అట్లాగే నడిపిస్తుంది. ఆ బుద్ధి నుంచి మోహుడు. అహంకారము నుంచి మధుడు, అంటే అహంకారము అంటే నేను అనే భావం నుంచి మదం, నేను తోపుని అని చెప్పేసి మురిసిపోతారు చూడు. ఆ డిబేట్లో ఫోన్ పట్టుకుని ఫోన్లో రెఫరెన్స్లు చూసుకుంటూ ఇవన్నీ నేను ఎవరు చెప్పినా ఎన్నో అంటాడే, అటువంటి అహంకారం నుంచి మదం పుట్టుకొచ్చిందంట. కంఠము నుంచి ప్రమోదము అంటే ఆనందము. ఆ విధంగా కంటి నుండి మృత్యువు, అరచేతు నుండి భరతుడు అను 9 మంది కొడుకులు, ఒక కన్యకయు జన్మించిరి. వీళ్ళందరూ కూడా మానసికమైన వాళ్ళు అయినప్పుడు, వీళ్ళందరూ కూడా భావాలైనప్పుడు, ఈ ఒక్క కన్యక మాత్రమే ఏ విధంగా రూపం వస్తుంది, ఏ విధంగా భౌతికమైన వ్యక్తిగా అవతరించింది అనుకుంటున్నారు? ఆవిడ కూడా పూర్తిగా ఆత్మ సంబంధమైన ఆవిడే, ఆవిడ పూర్తిగా జ్ఞాన సంబంధియే. ఇది కూడా నేను మీ గ్రంథాల ఆధారంగానే ఎస్టాబ్లిష్ చేస్తా, ఏం డౌట్ పడక్కర్లా. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత మనువు కూడా చాలా వివరంగా అడిగాడు. వైవస్వత మనువు కూడా, బుద్ధి నుంచి మోహం అంటున్నావు, అహంకారం నుంచి క్రోధం అంటున్నావు. అహంకారం అంటేనే క్రోధం కదా, బుద్ధి అంటేనే మోహంతో, మోహపు బుద్ధి కూడా ఒక బుద్ధే కదా, మరి వీటిల నుంచి ఇవి పుట్టటం ఏంటి అని అడిగితే అప్పుడు మత్స్యనారాయణమూర్తి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆయన ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాల మీద ఆధారపడి ఉంది, సత్వ రజ తమో గుణాల నుంచే. కానీ ఈ త్రిగుణాల నుంచే ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆవిర్భవించాయి. ఈ అరిషడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభము, అదేవిధంగా కామం అనగా మోహం అనగా కొంచెం దగ్గరగానే ఉంటాయి. క్రోధము, మదము, అలాగే లోభము, మాత్సర్యము, ఇవన్నీ కూడా ఇంచుమించు దగ్గరగా ఉంటాయి, మూడే. కానీ ఈ మూడిటికి ఇంకో 3 భాగాలుగా ఏర్పడి అరిషడ్ వర్గాలు ఏర్పడినాయి. వీటి మధ్య కూడా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా గ్రంథాల ఆధారంగానే చెప్పొచ్చు. కానీ ఈ వీడియోని ఇప్పటికే కొంచెం లెందీ అవుతుంది, ఇంకా లెందీ చేసి ఇంటెన్షన్ లేక అది మరో సందర్భంలో నేను ఖచ్చితంగా ప్రస్తావన చేస్తాను. ఆ విధంగా వైవస్వత మనువుకి ఇవన్నీ చెప్పారు. అలాగే ఈ త్రిగుణాలతోటి అంటే సత్వరజస్ తమో గుణాలతోటి ఏదైతే ప్రకృతి ఏర్పడిందో ఆ ప్రకృతికి వికారం అనేది చూడవటం వలన అప్పటి నుంచి సృష్టి అనేది ఏర్పడటం స్టార్ట్ అయింది. ఆ వికారం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇది పూర్తిగా రజోగుణ ప్రధానంగానే ఉంటుంది. అంటే రజస్సు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మానవులు చేయగలుగుతారు. ఎంతో సాత్విక గుణాలు ఉన్న వ్యక్తులకి కామగుణం లేకపోతే, అంటే రజోగుణం లేకపోతే, నేను సంతానాన్ని పొందాలన్న కోరిక లేకపోతే వాడికి భార్య పట్ల అనురక్తి రాదు, ఈ సృష్టి ముందుకు పోదు. మరి సృష్టి ముందుకు జరగాలంటే ఏం చేయాలి? భార్యాభర్తల సంబంధం కూడా జరిగి ఉండాల్సిందే. అందుకే దాన్ని పెద్దవాళ్ళు కూడా సృష్టి యజ్ఞము అని చెప్పారు, సెక్స్ అని చెప్పలే ఎక్కడ. ఇప్పుడు సెక్స్ అంటే మొన్న ఆవిడ ఎవరో అన్నట్టు ఇద్దరు కలిసి పడుకుంటే పిల్లలు పుడతారు అన్నారు. ఇద్దరు కలిసి పడుకుంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టడం కోసం స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఎంతో నిష్ఠతో చేసే అదొక యజ్ఞమే. అది కూడా ఈరోజు మనం మెటీరియలిస్టిక్ థాట్స్లోకి వచ్చేసాం కాబట్టి సెక్స్ అనేది ఒక నీడ్ లాగా అయిపోయింది. సెక్స్ ఈజ్ నాట్ ఏ నీడ్, ఇట్స్ ఏ డీడ్. ఓకే, ఆ విధంగా ఈ త్రిగుణాలతోటి ఈ అరిషడ్ వర్గాలు కావచ్చు, పంచతన్మాత్రలు కావచ్చు, ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇవన్నీ ఆశ్రయించడానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరము బ్రహ్మదేవుడిది సాధారణ శరీరం కాదు, అది దివ్య శరీరం. కాబట్టి ఆ దివ్య శరీరం నుంచి తనే
తన శక్తిని మళ్ళీ విభజించి ఏ విధంగా అయితే ఒక శక్తి 3 భాగాలుగా విడిపోయిందో అటువంటి ఆ ఒక శక్తి మళ్ళీ 2 భాగాలుగా విడిపోయి బ్రహ్మ సరస్వతులుగా విడిపోవటం జరిగింది. ఆ సరస్వతిని శతరూప అనే పేరుతో కూడా పిలిచారు అక్కడ. కానీ తన నుంచి ఆవిర్భవించిన శక్తుల్ని మానసపుత్రులు అన్నారు కాబట్టి తన నుంచి ఆవిర్భవించిన ఈ శక్తిని కూడా తన పుత్రికనే అనుకున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రహ్మ అంటే ఏమిటి, సరస్వతి అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. నిజానికి బ్రహ్మ అనే పదానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే బ్రహ్మతి వర్ధయతి ప్రజాహ ఇది బ్రహ్మ, అంటే ప్రజల్ని వృద్ధి పొందించువాడు బ్రహ్మ. అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఆయన తపస్సు ద్వారా పొందాడు. ఆ పొందిన జ్ఞానాన్ని బాగా అధ్యయనం చేశాడు. ఇక సరస్వతి అంటే ఏంటి, సర్వత్ర అస్తి ఇది సరస్వతి ఒక అర్థం, అంటే అంతటా ఆవిర్భవించి ఉన్నది కాబట్టి ఆవిడ సరస్వతి. మరో అర్థం కూడా ఉంది, బ్రహ్మసరః ఆశ్రయత్వేన ఆప్యా అస్థితివా, అంటే బ్రహ్మలోకమునందు బ్రహ్మ సరస్సునందు ఆశ్రయించి ప్రవహించున్నది సరస్వతి అని చెప్పేసి. నిజంగా అంతటా ఆవిర్భవించేది, అంతటా ప్రవహించేది అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఒక నదో ఒక రూపం అనుకుంటున్నారు. కాదు, సరస్వతి అనగా జ్ఞానము. ఆ జ్ఞానము మన చుట్టూ అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే ఆ జ్ఞానాన్ని పొందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పించాలి, తపస్సు చేయాలి, దాని పట్ల కోరికతోటి ఉండాలి. ఆ విధంగా మన దగ్గర ఉన్న జ్ఞానం మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, కానీ మనం అబ్జర్వ్ చేయం. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ జ్ఞానం వెంబడి మనం పరిగెత్తాలి, ఆ జ్ఞానం వెంట మనం ప్రయాణం చేయాలి. అలా చేసే ప్రయాణమే బ్రహ్మ 4 ముఖాలు లేకపోతే 5వ ముఖం అని మీరు చెప్పేది. సరస్వతీదేవి బ్రహ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ బ్రహ్మకి 2వ ముఖం, 3వ ముఖం, 4వ ముఖం ఆవిర్భవించాయంటే మన చుట్టూ ఉండే జ్ఞానాన్ని పొందాలంటే మనం జ్ఞానం కోసం నిత్యం అన్వేషిస్తూనే ఉండాలి, తప్పించాలి. అలా తప్పించినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం పొందుతాము. ఆ పొందిన జ్ఞానాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం అంటే అన్నారు కదా మీరు ఇందాక, ఆ పిల్లలందరినీ కూడా సృష్టి చేయండి అని పంపించేసి మానసపుత్రుల్ని తను సరస్వతితో కలిసి 100 దివ్య సంవత్సరాలు సంసారం చేసి ఒక సంతానాన్ని కన్నాడు అని చెప్పేసి అంటున్నారుగా. మరి ఆ 100 దివ్య సంవత్సరాలు చేసింది ఏంటి మీకు అర్థం కాక మీకు అది భూతలో కనపడితే మీ ప్రాబ్లం. ఈ రోజున ఎంబీబీఎస్ చదవాలంటే ఎంబీబీఎస్ బుక్స్ చదివేస్తే ఎవరు, బుక్స్ చదివితే ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ బుక్స్ని గురువు మార్గదర్శకత్వంలో ప్రాక్టికల్గా చేస్తేనే వారికి అనుభవం వస్తుంది, వాళ్ళు వైద్యులు అవుతారు. కేవలం బుక్స్ చదివితేనే డాక్టర్లు అవుతారు అనుకుంటే ఎంబీబీఎస్ బుక్స్ తెచ్చేసుకుని నేను 4 తిరగేసేసి నేను కూడా డాక్టర్నే అని నేను కూడా చెప్పుకోవచ్చు, కానీ అలా కుదరదు. ఎంబీబీఎస్ బుక్స్తో పాటు దానికి తగ్గ గురువులు, వాళ్ళ మార్గదర్శకత్వం అన్నీ కావాలి. అలాగే ఈ 100 సంవత్సరాలు ఆయన ఏదైతే వేద జ్ఞానాన్ని పొందాడో ఆ వేద జ్ఞానం ఆధారంగా ఈ సృష్టి ప్రారంభానికి ముందు ఏం జరగాలి, ఈ సృష్టిలో మానవులు రావటానికంటే ముందు మానవులకి ఏమేమి సృష్టించాలి, మానవులే కాదు సమస్త భూతాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్డిపెండెంట్గా ఉండాలంటే, ఒకళ్ళతో ఒకళ్ళు సవ్యంగా సఖ్యంగా గడపాలి అంటే ఏమేం కావాలి అన్నీ కూడా సమృద్ధిగా పెట్టాలి. ఆ పెట్టడం కోసం సృష్టికి ముందు జరిగిన ఎక్సర్సైజే నువ్వు చెప్తున్న ఈ సెక్స్ అనేది. అర్థమైందా? అది భౌతికమైనది కాదు, భూతు అంతకంటే కాదు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులు లేకపోతే కొంతమంది నాస్తికులు కూడా అంటున్నారు సైన్స్ కంప్యూటర్ని కనిపెట్టింది, సైన్స్ సెల్ ఫోన్ కనిపెట్టింది, సైన్స్ వాచ్లు కనిపెట్టింది, సైన్స్ బల్బులు కనిపెట్టింది, బొంగు కనిపెట్టింది అని చెప్పేసి. సైన్స్ గొప్పదే, ఇవన్నీ కనిపెట్టింది, కానీ పరమాత్ముడు అంతకంటే గొప్పవాడు. ఎందుకంటే సైన్స్ కనిపెట్టిన ఈ వస్తువులన్నిటికీ ఆధారభూతమైన వాటిని అసలు అక్కడ పెట్టినవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన కదా పరమాత్ముడు. సెల్ ఫోన్ ఉంది, లేకపోతే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఉన్నాయి, వీటికి కావాల్సిన మెటీరియల్స్ ఏవైనా సరే డూమ్ డుష్ కనుక వచ్చినాయా? ఏం రాలేదా? అన్నీ కూడా ఈ ప్రకృతిలో నుంచి తీసుకున్నవే. ఒక భూమిలోంచి కావచ్చు, గాలిలోంచి కావచ్చు, లేకపోతే మరో రకమైన ఎలిమెంట్ నుంచి కావచ్చు. ఏది గాలిలోంచి వచ్చి పడింది కాదు, మరి ఆ ఎలిమెంట్స్ అక్కడ పెట్టింది ఎవరు? అది పరమాత్మ యొక్క ప్రణాళిక, అది పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ ఈ 100 సంవత్సరాలు ఎక్సర్సైజ్గా చెప్పబడుతుంది. ఆ 100 సంవత్సరాలు అంటే మనం చూస్తున్న ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ సంవత్సరాలని కూడా కాదు, అవి దివ్య సంవత్సరాలే ఖచ్చితంగా. సో ఆ విధంగా సరస్వతి తోటి ఆయన నువ్వు చెప్తున్న సంసారం ఏదైతే చెప్తున్నావో అది జరిగింది అక్కడ. ఓకే, సో సరస్వతి అంటే జ్ఞానము. సర్వత్ర అస్తి ఇది సరస్వతి. ఈ జ్ఞానం ఎక్కడుంటుందంటే అంతటా ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది, మన పైన ఆకాశంలో ఉంటుంది. మనకి ఆకాశం కంటే పైన ఇంకేదో ఉంది తెలుసుకోవాలని అన్వేషణ చేస్తున్న శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఆ శాస్త్రవేత్తల జిజ్ఞాసలో కూడా జ్ఞానం ఉంది. సో ఈ ఘట్టాన్ని అప్పటి వ్యక్తులకి అర్థమయ్యేలాగా చెప్పటం కోసం అని చెప్పేసి ఈ కథారూపంలో చెప్పారు. కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి. అయితే ఈ కథ చెప్పాడు కదా విష్ణుమూర్తి అని చెప్పేసి వైవస్వత మనువు వినూరుకున్నాడా? పోనీ ఇప్పుడు కాకపోతే రేపు ఇట్లాంటి సామిగాళ్ళు లాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు అడుగుతారు అని చెప్పేసి ఆగిపోయారా?
కాదు. వైవస్వత మనువు ఏ విధంగా మత్స్యనారాయణమూర్తిని ప్రశ్నించాడో చూడండి ఇక్కడ. ఎందుకంటే ఈ కథ పూర్తిగా చదివితే అలా అర్థమవుద్ది. ఈ 100 సంవత్సరాల ఏదైతే ఈ సంభోగంగా వీళ్ళు చెప్తున్న క్రియ ఉందో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి విరాటుడు అంటే మనువు, స్వయంభూ మనువు ఎవరైతే ఉన్నారో ఆ విరాట్ అనే పేరుతోటి ఆయన పుట్టాడు. ఆయన నుంచి మనం అందరం పుట్టాము. ఎందుకంటే మనువు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టే మనందరికీ కూడా మానవులు అన్న పేరు వచ్చింది. అయితే ఈ సృష్టి క్రమం ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా చెప్పబడింది. ఎందుకంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కోలాగా సృష్టి జరిగింది కాబట్టి. కానీ ఈ సృష్టి ఆరిజిన్ అంతా మాత్రం ఒకే సీక్వెన్స్లో ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సైన్స్ ఈరోజు చెప్తున్నది ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఎక్కడ లేదు. ఏదో కొంచెం అక్కడ ఇక్కడ మనకి సైన్స్కి దీనికి వస్తున్న టెర్మినాలజీ డిఫరెన్స్ వల్ల మనకి అట్లా అనిపించవచ్చు. కానీ ఎటువంటి వ్యత్యాసము విభేదము కూడా లేదు మనకి. అంటే ఇక్కడ మనుషులు ఎవరైతే పుట్టారో వీళ్ళందరూ కూడా భగవంతుడు తన స్వరూపంలో తయారు చేసి ముక్కులో ఊపిరి వదిలేస్తే వచ్చిన వాళ్ళం కాదు. స్వయంగా భగవంతుడు నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మనలో ఎవ్వరికీ కూడా ఎటువంటి పాపము జన్మతః లేదు. పూర్వజన్మ కృతం పాపం ఏదైతే ఉందో ఆ కృతం పాపం వల్ల ఆ పాప ఫలితం కారణంగా ఈ జన్మలో ఏమన్నా ఫలితాలు ఉంటే మనం అనుభవిస్తాం. ఎందుకంటే మనకి సంచిత, ప్రారబ్ధ, అగామి అని చెప్పేసి 3 రకాల కర్మలు ఉంటాయి. కర్మ నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. కాబట్టి ఈ కర్మల ఆధారంగా మనం జన్మలు ఎత్తుతున్నాం తప్ప బేసిక్గా మనం ఎవరం కూడా పాపులం కాదు. అండ్ మోరోవర్ ఇక్కడ బ్రహ్మకి, సరస్వతికి తర్వాత కూడా కొందరు సంతానం కలిగారు. ఆ సంతానాల పేర్లు కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే, ఎందుకంటే అది కూడా ఇదే మత్స్యపురాణంలో ఉంది. నేను ఎక్కడ గాల్లోంచి చేరుకొచ్చి చెప్తుంది కాదు. బ్రహ్మ శరీర అర్ధభాగమును పుట్టిన శతరూపకు రతి, మనస్సు, తపస్సు, బుద్ధి, మహత్తు, దిక్కు, సంభ్రముడు అను 7 కొడుకులు పుట్టిరి. ఈ 7 కొడుకులు చూద్దాం. రతి ఫిజికల్ కాదు, మనస్సు ఫిజికల్లా కాదు, తపస్సు ఫిజికల్లా కాదు, బుద్ధి ఫిజికల్లా కాదు, మహత్యం ఫిజికల్లా కాదు, దిక్కులు ఫిజికల్లా కాదు, సంభ్రమం ఫిజికల్లా ఏది కాదు. అన్నీ కూడా భౌతికమైనవి కాదు. ఇవన్నీ కూడా దివ్యమైనవే. ఎందుకంటే ఇదంతా చూసి ఇవాళ సాంబశివరావు లాంటివాడికి ఏటండి ఇలా తండ్రి కూతుళ్ళు చేసుకోవటం తప్పు కదా అని చెప్పి మాట్లాడాడు. ఈ తప్పు గురించి కొత్తగా ఇప్పుడు సాంబడు వచ్చి అడగాల్సిన అవసరంలా. అప్పట్లో వైవస్వత మనువే అడిగేశాడు. ఎవరిని అడిగాడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని నిలదీసి అడిగాడు. చూడండి ఇక్కడ ఏముందో. మనువు ఇట్లా అడిగాను, దేవా పుత్రికతో సంగమం కంటే ఘోరమున్నదా? బ్రహ్మకిది పాపము కలిగించలేదా? ఆమె ఎందుకన్నా సంతానము అందరూ సగోత్రులే కదా. వారిలో వారికి అన్యోన్యము వివాహాది సంబంధములు ఏర్పడను కదా. అది ధర్మ విరుద్ధము కాదా? నా సంశయము వారింపుము అని మనువు మత్స్యముతో ఇట్లనియే. చూడసరిగా ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి పీగుడుగల్లాగా మేము అడిగేసాము, మేము కాబట్టి ఇది కనిపెట్టేసాము అని చెప్పి మాట్లాడుతుంటారు. వీళ్ళు కనిపెడతాం కదరా బాబు. వాళ్ళు ఏనాడో ఆ మహానుభావుడు మనువే అడిగేశాడు. ఓకే, అడిగితే మరి దానికి భగవంతుడు ఏం చెప్పాడు అనేది ఒక్కసారి చూడాలి. ఈ ఆది సృష్టి రజోగుణ సంభవమగు దివ్య సృష్టి. దివ్యం అంటే తెలుసుగా, అంటే ఈ లోకానికి సంబంధం లేనిది, దివినందు లేకపోతే దివ్య లోకాలనందు జరిగినది. ఇది అతీంద్రియేంద్రియము, అంటే ఇది ఇంద్రియాలకు సంబంధము లేనిది. ఎందుకంటే అసలు మనుషులు ఎవరూ ఏర్పడక ముందు ఉన్నది ఒకడే భగవంతుడు. ఆ భగవంతుడే తన శక్తిని 3గా విభజించుకున్నాడు. ఆ తర్వాత అందులోంచి ఒక భాగమైన బ్రహ్మదేవుడు తన శక్తిని 2గా విభజించుకున్నాడు. ఆ శక్తి జ్ఞానం అనే శక్తి ఉంది కాబట్టే భగవంతుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టి చేసే జ్ఞానం, సృష్టికర్త బ్రహ్మ అయితే సృష్టి చేసే జ్ఞానము సరస్వతీదేవి. ఇందాక చెప్పాను కదా, సర్వత్ర అస్తి ఇది సరస్వతి, బ్రహ్మతి వర్ధయతి ఇది బ్రహ్మ. అంటే తను ప్రజల్ని వృద్ధి పొందించేవాడు బ్రహ్మదేవుడైతే ఆ వృద్ధి పొందించే జ్ఞానాన్ని ఇచ్చే ఆవిడ సరస్వతి. అతీంద్రియ శారీరకము, దివ్య జ్ఞాన సంభవము, దివ్య తేజోమయము, మాంసచక్షువులకు మనుషులు ఇది గ్రహింపనేరరు. అంటే చర్మచక్షువులు కలిగిన వాళ్ళు, భౌతికంగా ఆలోచించే వాళ్ళు బహుశా దీన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. పాము దారి పాములకి ఎట్లా తెలుస్తుందో, పక్షుల దారి పక్షులకు ఎట్లా తెలుస్తుందో, దివ్య పురుషుల మార్గాలు కూడా దివ్యులకే తప్ప మనలాంటి సామాన్యులు ఎప్పటికీ తెలుసుకోలేరు. అది ఇట్లా బూతుల్లాగానే ఆలోచిస్తారు అని ఆ రోజే మనువుతోటి విష్ణుమూర్తి చెప్పారు. దేవతలు నుంచే మంచి చెడులు, శుభ అశుభ ఫలములు నీయవు. ఎందుకంటే ఈ సృష్టి బాగుండటం కోసం, ఈ సృష్టి ముందుకు వెళ్ళటం కోసం దేవుళ్ళు తమ ప్రణాళికలు ఎన్నో చేస్తారు. అది మంచి కాదు, చెడు కాదు. ఈ రోజున తొక్కలోది మనుషులే నిన్న మొన్నటి దాకా లీడర్స్ని ఒకరినొకటి అమ్మలక్కలు తిట్టుకుంటారు, తెల్లారెగటంగానే కలిసిపోతూ ఉంటారు. కలిసిపోయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఎందుకంటే వాడి పార్టీ బతకాలి, వాడి కార్యకర్తలు బతకాలి. నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ ఇలాగే రాజకీయ నాయకులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎన్ని ప్రణాళికలు, ఇన్ని గొడవలు, ఇన్ని కాంప్రమైజ్లు ఉంటే మరి భగవంతుడి ప్రణాళికలో ఆయన ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఈ సృష్టిలో
ఒక్కటంటే ఒక్కటైనా లోపం ఏమైనా ఉందా? ఎక్కడ ఏ లోపము లేదు. అలా లోపం లేకుండా భగవంతుడు తయారు చేశాడంటే అంత ఎక్సర్సైజ్ జరిగింది కాబట్టే చేశాడు. దేవతలు అనుసరించు మంచి కావున నరులు దేవతల వర్తమునందు గురించి చర్చించకూడదు. అదీ కాక సర్వ వేదములకు అధిష్టాత చతుర్ముఖుడు కావున గాయత్రి అతనికి అంగభూతురాలు. ఆ గాయత్రి అంటే మళ్ళీ సరస్వతీదేవి. కావున గాయత్రి అతనికి అంగభూతురాలు. అమూర్తమైనను మూర్తిమతమైనను అది మైథునం అనబడును. మైథునం అంటే సెక్స్ కాదు, కలయిక. ఈ జ్ఞానం పొందగోరు వాళ్ళు ఇద్దరు కలిస్తేనే జ్ఞాని అవుతాడు. ఓకే. బ్రహ్మ ఉన్న చోట సరస్వతి, సరస్వతి ఉన్న చోట బ్రహ్మయు ఉండక తప్పదు. ఎండ లేకపోతే ఏ విధంగా నీడ కనిపించదో గాయత్రి లేని బ్రహ్మ కూడా కనిపించడు. వేదరాశియే బ్రహ్మ, తద అధిష్టాన దేవత సావిత్రి అనగా సరస్వతి. నిత్యమైన వేదరాశి పరబ్రహ్మం అయితే ఆ వేదానికి అధిష్టాన దేవత అంటే మూలం ఎవరైతే ఉన్నారో ఆవిడే సరస్వతి. కావున సావిత్రి గమనంబున బ్రహ్మకి ఏ పాపము లేదు. అయినను కూతుర్ని కూడినందుకు లజ్జించి మన్మధుని శపించెను బ్రహ్మదేవుడు. ఆ తర్వాత తన శరీరాన్ని కూడా విడిచిపెట్టెను. ఇక్కడ కారణం ఏంటంటే కూతుర్ని కూడినందుకు మాట్లాడుతున్నారు, దీన్ని భౌతికంగా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవం తీసుకుంటే ఏం జరుగుతుందంటే తన జ్ఞానం ఏదైతే తను పొందింది ఉందో తపస్సు చేత ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. కానీ తను పంచకుండా తన కుమారుల్ని మీరు వెళ్ళిపోయి సృష్టి చేయండి అని తను మాత్రమే ఆ జ్ఞానంతో ఉండటం వల్ల జ్ఞానాన్ని ఎవడైతే దాచిపెట్టుకుంటాడో, అంటే ఇప్పుడు కొన్ని గ్రంథాలు చదువుతారు మనవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు అంటే పండితులు అని చెప్పుకుంటారు. వాళ్ళు గ్రంథాలని తాము చదివిన దాన్ని సవ్యంగా అర్థం చేసుకుని హిందూ సమాజానికి అర్థమయ్యేలా చెప్పకుండా దానిలో ఉన్న జ్ఞానాన్ని ఒడిసి పట్టేసి ఎవరైతే మాకు తెలిసిన జ్ఞానం మా దగ్గర ఉంటే చాలు అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే శిక్షణ పొందారో అటువంటి శిక్షణ వీళ్ళైనా పొందాల్సిందే. కాబట్టి మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం 10 మందికి పంచాలి తప్ప మన దగ్గరే అట్టి పెట్టుకోవాలని చూస్తే బ్రహ్మకే శిక్ష తప్పలేదు, మనం ఎంత. ఓకే. అందుకని బ్రహ్మ దాన్ని పాపంగా ఎంచాడు తప్ప నేను నిజంగానే కూతురుతో సెక్స్ చేసేసాను కాబట్టి నా శరీరాన్ని వదిలిపెట్టాలి అట్లా కాదు దాని అర్థం. ఓకే. ఇది దీని వెనకాల ఉన్న తాత్విక రహస్యము. అలాగే విష్ణుమూర్తి వృందతో ఏదో చేశాడని చెప్పినా లేకపోతే శివుడు గంధర్వకాంతలతో ఏదో చేశాడని చెప్పినా కూడా అది పూర్తిగా దివ్యమైనదే తప్ప దేహ సంబంధమైనది కానే కాదు. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన మీద బురద వేసేవాడు 10 మంది తయారైపోయి 10 పక్కల నుంచి బురద వేస్తున్నాడు, ఒకే బురద. కానీ కడుక్కుంటానికి మన దగ్గర ఒక్కడే మిగిలాడు, వాడు ఒక్కడే కూర్చుని కడగాలి. లేదంటే 10 మంది చెప్పినా 10 మంది చెప్పేదానికి రీచ్ లేకుండా పోతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పురాణాలని ఇవి కథలు లేకపోతే చరిత్రలు అన్న భావన నుంచి బయటకు వచ్చి దాని వెనకాల ఉన్న తత్వం ఏమిటి, దాని వెనకాల ఉన్న సత్యం ఏమిటి, ఇది అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాళ్ళకి చెప్పండి. పురాణం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే మన పెద్దలు పంచాలి సమాజానికి అనుకున్నారో ఆ సమాజాన్ని ఎంతవరకు అందించగలమో దాని పట్ల అన్వేషణ చేయండి. సంస్కృత భాష నేను పండితుడిని కాదు, కానీ నేను చిన్నగా కొన్ని పదాలకు అర్థం తెలుసుకుంటూ ప్రయత్నిస్తేనే నాకు ఇంత క్లారిటీ వచ్చింది డీకోడింగ్ ప్రొసీజర్లో. మరి దీన్ని మీరంతా డీకోడ్ చేయొచ్చు, పండితులు ఆలోచించుకోండి. ఇలాంటి సాంబశివరావు లాంటి వాళ్ళు ఇవాళ సాంబశివరావు అవుతాడు, లేకపోతే ఇంకోటి ఎవడో రేపు పూర్ణచంద్రరావు అవుతాడు, ఎవడొకడు వస్తాడు. ఏ నత్తానేలో గాబ్రేలో పీనేలో అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా మన గ్రంథాల్లో ఏలు పెట్టేసి వాటిని వక్రీకరించేసి మనకే చెడు చెప్పేవాళ్ళు. వీళ్ళు కాదు ఇంకోటి వస్తూ ఉంటాడు, వాడు కాదు. నిజంగా మన పురాణాలని మన ప్రజలకి తీసుకువెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. దీనిలో ఎక్కడా బూత్ లేదు, అంత సైన్స్ ఉంది, లాజిక్స్ ఉంది. కాబట్టి ఈ సాంబశివరావు బ్రహ్మ సరస్వతుల విషయంలో చేసిన తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి నా శక్తికి మించి ప్రయత్నం చేసి నేను ఉన్న వాస్తవాన్ని అర్థమయ్యేలాగా మీకు చెప్పగలిగాను. ఇది అబద్ధము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనిలో ఉన్న నిజం ఏంటో మీరు చెప్తూ మీరే ఒక వీడియో చేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అని మీకు అనిపిస్తే. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సనాతన ధర్మం అంటే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. దానిలో ఎటువంటి తప్పులకి అవకాశం లేదు. ఏవైనా తప్పులు కనిపిస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా ప్రక్షిప్తాల కింద తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ప్రక్షిప్తాలు అనేది కూడా కనిపెట్టడానికి మన దగ్గర చాలామంది పండితులు ఉన్నారు, వాళ్ళు దాన్ని విశ్లేషించి ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు నమ్మి మతం మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పటికైనా తిరిగి తెలుసుకుని సనాతన ధర్మంలోకి తిరిగి రండి. అలాగే సనాతన ధర్మం గురించి క్వశ్చన్ చేస్తే తాత్వికంగా తర్కబద్ధంగా ప్రమాణాలను అనుసరించి నేను ఇంత సమాధానం చెప్పా. మరి బైబిల్ దేవుడికి 2 పెళ్ళాలు ఉన్నారు కదా, ఒహోలా ఒహోలిబా. ఆ ఊర్లలో ఉండే పెళ్ళాలిద్దరు దేవుడి పెళ్ళాలు స్వయంగా దేవుణ్ణి వదిలేసి పక్క వాళ్ళతో ఎందుకు రంకులు సాగించారు అనేది సాంబశివరావు గారు చెప్తారా, మరి లేకపోతే మిగతా క్రైస్తవ పాస్టర్లు చెప్తారా? దాన్ని ఈ విధంగా తాత్వికంగా లేకపోతే తార్కికంగా తీసుకోవాలని బైబిల్లో ఏవైనా రెఫరెన్సెస్ ఉన్నాయా
అవి కూడా చెప్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే దానిలో చెప్పారు కదా, గాడిద వంటి పురుషాంగములు గుర్రం వంటి స్కలనములు ఉన్న వాళ్ళతో సుఖించారు విటికాండ్రతోటి వాళ్ళ పెళ్ళాలని చెప్పేసి, భార్యలు. కాబట్టి ఆ గాడిదలు ఎవరు, గుర్రాలు ఎవరు, ఆ పురుషాంగాలు ఏంటి, సన్నులు నడిపించుకోవటం ఏంటి, ఇన్నిటి గురించి అంటే మీది పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం అని చెప్తున్నారు కదా, మరి ఆ పరిశుద్ధ గ్రంథంలోకి ఈ నలిపించుకోవటాలు పిసికించుకోవటాలు ఎందుకు వచ్చినాయి మీరే చెప్పండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.